వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ ఈ రోజున సెకండ్ లిస్ట్ను అయితే రిలీజ్ చేసింది. ఆల్రెడీ మొన్న జనసేనతో పొత్తుల్లో భాగంగా అటు బీజేపీతో పొత్తుల్లో భాగంగా ఇప్పటికే ఆల్మోస్ట్ 99 స్థానాలకు అటు జనసేన టీడీపీ కలిసి ఫస్ట్ లిస్టును రిలీజ్ చేశాయి. మనం చూసినట్లయితే అందులో కూడా 94 స్థానాలకి టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా మరో 5 స్థానాలకి జనసేన అభ్యర్థులను కూడా ఖరారు చేసిన పరిస్థితి. ఉమ్మడి వేదిక మీదే అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కూర్చొని ఆ రోజున లిస్ట్ని అనౌన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అయితే టీడీపీ నుంచి ప్రకటించిన లిస్టులో చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా ఉన్నారు. బట్ వేరే జనసేన నుంచి ప్రకటన లిస్టులో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం మీద ఒక స్పష్టత రాకపోవడం అయితే ఆ పార్టీ నేతలు కొంచెం అటు చర్చకైతే దారితీస్తుందని అనుకోవాలి. ఓవరాల్గా 94 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల లిస్ట్ అయితే మొన్న రిలీజ్ అయింది. ఇక ఈ రోజును చూసినట్లయితే దానిలో భాగంగానే ఒకవైపు బీజేపీతో పొత్తులు కూడా ఈ క్రమంలోనే ఖరారు అవుతూ వచ్చాయి. అందుకని కొన్ని సీట్లను ఈరోజు బీజేపీ జనసేన కీలకం కాబోతున్నాయి. అందుకని ఆ సీట్లను కొన్ని వదిలిపెట్టి దాదాపు 34 స్థానాలకి రెండో లిస్ట్ను అయితే ఈ రోజున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ లిస్టును మనం ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ప్రకటించిన 34 మందిలో అసలు గెలుపు గుర్రాలు ఎవరు, అదేవిధంగా ఎవరికి అక్కడ ప్రతికూల పరిస్థితులు ఆయా కాన్స్టిట్యున్సీల్లో ఎదురవబోతున్నాయి, అదేవిధంగా ఈసారి కొత్త ముఖాలకు కూడా టీడీపీ చాలా చోట్ల ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. అసలు ఈ ఓవరాల్గా ఈ పరిస్థితులు అక్కడ అభ్యర్థులను ఎంతవరకు కూడా రేపు గెలుపు రేస్లో నిలబెట్టబోతున్నాయి, ఈ అంశాలకు సంబంధించి అనాలిసిస్ ఏంటో మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మొన్న లిస్టులో చూస్తే ఆ రోజుకి ఇంకా బీజేపీతో పొత్తులు ఖరారు కాలేదు కాబట్టి ఆ రోజు ఓన్లీ జనసేన టీడీపీ సింబల్తోనే ఆ లిస్ట్ రిలీజ్ అయింది. ఈరోజు ఆల్రెడీ బీజేపీతో కూడా పొత్తులు ఆల్మోస్ట్ ఖరారు అయిపోయాయి. ఇంకా టికెట్ల ఎంపిక మాత్రమే మిగిలింది. అందుకే ఇక్కడ చూసినట్లయితే ఈ 3 పార్టీల సింబల్స్తో ఈ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. రేపు 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాం అనే ఒక క్యాటలారికల్గా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినట్లయింది. దెన్ మనం చూస్తున్నాం ఇక్కడ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏ కాన్స్టిట్యున్సీ ఉంది అనే అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ముందుగా మనం చూసినట్లయితే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో నరసన్నపేట కాన్స్టిట్యున్సీ, ఇక్కడ బొగ్గు రమణమూర్తి నెక్స్ట్ ఎమ్మెల్యేగా కూడా చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ కలమట వెంకటరమణ రేస్లో ఉన్నారు. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీకి వెళ్ళి మళ్ళా పార్టీలోకి వచ్చే ప్రయత్నం అయితే జరిగింది. బట్ అక్కడ మాత్రం ఈ సీటు ఎవరికి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి ఒక నెగోషియేషన్ అయితే నడుస్తూ వస్తోంది. కలమట వెంకటరమణ వైపు చంద్రబాబు నాయుడు ఒక దశలో మొగ్గు చూపినప్పటికీ కూడా ఫైనల్గా ఈ టికెట్ మాత్రం ఈ రోజున బొగ్గు రమణమూర్తికే చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరి ఇదే సమయంలో కలమట వెంకటరమణ వర్గం ఆయనకి ఎంతవరకు కూడా ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశం ఉందనేది కూడా మనం చూడాలి. దాంతోపాటు ఇక్కడ కొన్ని అసమ్మతి గ్రూపులు కూడా ఉన్నాయి. అక్కడ వన్ సైడెడ్ వేవ్ అయితే నర్సన్నపేటలో టీడీపీకి కనిపించట్లేదని అయితే మనం కనిపిస్తుంది అని అయితే చెప్పలేము అనుకోవాలి ఈ కాన్స్టిట్యున్సీలో. సో ఓవరాల్గా అయితే ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం బొగ్గు రమణమూర్తికి సీనియర్ నేతకు టికెట్ కేటాయించడం అయితే ఒక పాజిటివ్ సైడ్. బట్ అదే సమయంలో ఆయనకి ఎంతవరకు కూడా మిగతా పార్టీలు అటు జనసేన కానీ అదేవిధంగా ఇటు టీడీపీలో ఉన్న అసమ్మతి గ్రూపులు సహకరిస్తాయి అనేది కూడా ఇక్కడ ఒక కీలక అంశంగా మారబోతుందని అనుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే వైజాగ్ పార్లమెంట్ పరిధిలో గాజువాక కాన్స్టిట్యున్సీ పల్లా శ్రీనివాసరావుకి అయితే కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఇది చాలా కీలకమైన కాన్స్టిట్యున్సీ. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. అటు భీమవరం ఇటు గాజువాక రెండింటి నుంచి కూడా ఆయన పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తిప్పల నాగిరెడ్డి చేతిలో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్. అలాంటి గాజువాక నుంచే మరోసారి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తిప్పల నాగిరెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టి వరికూటి రామచంద్రరావు లాంటి వాళ్ళకి అక్కడ టికెట్ కేటాయించారు. ఆల్రెడీ వైసీపీలోనే అక్కడ లొక్కలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వరికూటి రామచంద్రరావుకి వ్యతిరేకంగా తిప్పల నాగిరెడ్డి కానీ ఆయన కొడుకు దేవాన్ రెడ్డి కానీ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఆ టికెట్ ఆశిస్తూ వచ్చారు అక్కడ ఎవరంటే మంత్రిగా పనిచేస్తూ ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్. బట్ ఆయనకు కూడా ఆ టికెట్ అయితే దక్కలేదు. ఈ క్రమంలో ఆయన గ్రూప్ కూడా అక్కడ వ్యతిరేకంగా ఉంది స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి మీద వరికూటి రామచంద్రరావు మీద. ఈ క్రమంలోనే ఈ టికెట్ను ఈ రోజున గాజువాక టికెట్ టీడీపీకి వెళ్తుందా జనసేన ఖాతాలోకి వెళ్తుందా అనే అంశం మీద అయితే చాలా రోజులుగా ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఆ సస్పెన్స్ని ఈరోజు బ్రేక్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాస్కి అక్కడ టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆల్మోస్ట్ పల్లా శ్రీనివాస్కి అయితే న్యాయం జరిగిందని అనుకోవాలి. ఇక్కడ ఆయన ఈ టికెట్ కోసం పట్టుబట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇక అనేక అంశాల్లో పల్లా శ్రీనివాస్ ముందుండే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే విశాఖ ఉక్కు ఉద్యమం లాంటివి నడిచినప్పుడు ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఆయన వార్తల్లో కూడా ఎక్కున్నారు. ఒక వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా కూడా పల్లా శ్రీనివాస్కి అయితే పేరుంది. ఒక క్లీన్ ఇమేజ్ అయితే ఉంది ఆయనకి. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ కాబోతున్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్న లొక్కులు కూడా ప్లస్ పాయింట్స్ కాబోతున్నాయి. ఈవెన్ జనసేనకు గాజువాకలో ఉన్న ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ కూడా ఈ రోజున టీడీపీకి యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో స్పష్టంగా గాజువాక సీటు మాత్రం జేఎస్పీ అండ్ ఏదైతే టీడీపీ అండ్ బీజేపీ ఖాతాలోనే పడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని అనుకోవాలి. అదేవిధంగా అనకాపల్లి
సో అనకాపల్లి ఎంపీ పరిధిలో చోడవరం కాన్స్టిట్యున్సీ ఉంది. ప్రజెంట్ అక్కడ ధర్మశ్రీ ఉన్నారు ఎమ్మెల్యేగా. సో ఆయనకే టికెట్ కూడా కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక్కడ కేఎస్ఎస్ఎన్ రాజు ఆయనకైతే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది టీడీపీ. ఈ రాజు ఎప్పటి నుంచో కూడా పూర్తిగా జనంలో ఉంటున్నారు, గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా. మరోవైపు చూస్తే చోడవరం ఎమ్మెల్యేగా ఉన్న ధర్మశ్రీ మీద అదే స్థాయిలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అదే స్థాయిలో ఆయన మీద వ్యతిరేకత అయితే ఉంది. ఉత్తరాంధ్రలో ఫస్ట్ ఓడిపోయే వైఎస్ఆర్సీపీ సీట్ ఎవరిదంటే అందరూ కూడా చోడవరం వైపు వేలు చూపించిన పరిస్థితి. ఇదే సమయంలో ఈ సీట్ మీద కూడా గుడివాడ అమర్నాథ్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు, బట్ ఆయనకు అది దక్కలేదని అనుకోవాలి. ఆయన గ్రూప్ కూడా ఈరోజు ధర్మశ్రీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయన్న లీక్లు వస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ సీట్ను స్థానికంగా ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్న రాజుకు ఆ టికెట్ని అయితే కేటాయించారు. ఎప్పుడు జనంలో ఉండే వ్యక్తిగా రాజుకు అయితే పేరుంది. ఈ సీటు కూడా ఈసారి ఈజీగా టీడీపీ ఖాతాలో పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ ప్రీడామినెంట్గా ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా పూర్తిగా జనసేన పొత్తుల్లో ఉంది కాబట్టి టీడీపీనే కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సీట్ను. అదేవిధంగా చూసినట్లయితే అది చోడవరం సీట్ మనం చెప్పుకుంది. అదేవిధంగా చూసినట్లయితే అనకాపల్లి పరిధిలో ఉండే మరో కాన్స్టిట్యున్సీ మాడుగుల. ఇక్కడ పైలా ప్రసాద్కి కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ మాడుగుల నుంచి రామానాయుడు లాంటి వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. ఆల్రెడీ అలాంటి వాళ్ళు కూడా రేస్లో ఉన్నారు. బట్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఈ రోజున మాడుగుల సీటును పైలా ప్రసాద్కి అయితే ప్రకటించారు. కొత్త వ్యక్తికి అక్కడ ఇవ్వడం ద్వారా ఒక ప్రయోగానికి అయితే తెరదీశారు. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో రామానాయుడు వర్గం ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుందా అన్న అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మాడుగుల్లో ఒక ఎక్స్పెరిమెంట్కి అయితే చంద్రబాబు నాయుడు తెరదీశారు. రామానాయుడికి వన్ సైడెడ్గా చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేల్లో వ్యతిరేకత వస్తున్న కారణంగానే ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా మనం అనుకోవాలి. ఇక కాకినాడ ఎంపీ పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ ప్రతిపాడు వరుపుల సత్యప్రభకి అనౌన్స్ చేస్తున్నారు. ఇది వన్ సైడెడ్ విక్టరీ సాధించబోతోంది టీడీపీ సీట్, నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే ఇక్కడ వరుపుల రాజా ఉన్నారు మొన్నటిదాకా ఇన్ఛార్జిగా పత్తిపాడు నుంచి. అయితే ఆ రాజా హఠాత్తుగా ఆయన గుండెపోటుతో ఇటీవలే మరణించున్నారు. ఆయన మరణించిన డే 2నే ఆయన భార్య అయిన వరుపుల సత్యప్రభకు ఆ టికెట్ని అయితే కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు ఆమె గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే తోట నరసింహం లాంటి వాళ్ళతోనో లేకపోతే ఇంకొకరితోనో జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రయోగాలు చేయిద్దామనుకున్నా ఆ స్థాయిలో అవి వర్కౌట్ అవని పరిస్థితి అయితే ఉంది. అటు రాజా చేసిన వర్క్ కావచ్చు, ఈ 4.5 ఏళ్ళుగా వరుపులు రాజా అక్కడ చేసిన ఒక పని కావచ్చు, ఎప్పుడు జనంలో ఉండే నేతగా ఆయనకు పేరున్న విధానం కావచ్చు, సింగిల్ హ్యాండెడ్గా ఈరోజు టీడీపీ ఖాతాలో ఆ సీట్ అయితే పడబోతుంది. సో సత్యప్రభ అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం తథ్యమన్న అంచనాలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా ఆమె మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. పత్తిపాడు నుంచి పెద్ద చర్చలకు కూడా తావివ్వలేదు ఇక్కడ ఎంతమంది పోటీలో ఉన్నప్పటికీ. ఇక అమలాపురం ఎంపీ పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ రామచంద్రాపురం. ఇక్కడ వాసంశెట్టి సుభాష్కి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారని సుదీర్ఘకాలం. వైఎస్ఆర్సీ అంతకుముందు కాంగ్రెస్ నుంచి తర్వాత వైఎస్ఆర్సీపీలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్ రావడం జరిగింది. అంతా అదొక ట్విల్ట్. ఆ కాన్స్టిట్యున్సీలో తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఉంటే సుభాష్ ప్రతిపక్ష నేతగా ఉండే ప్రయత్నం చేశారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా. అలా ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య పోటీ చాలా కాలం సుదీర్ఘంగా రామచంద్రపురం వేదిక అవుతూ వచ్చింది వాళ్ళిద్దరు పోటీకి. అయితే గత ఎన్నికల సమయంలో తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం కానీ, సో ఆ టైంలో ఆయనకు మండపేట కాన్స్టిట్యున్సీకి పంపించడం కానీ జరిగింది. ఇక రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆల్రెడీ వేణుగోపాల్ని ఎమ్మెల్యేగా పెట్టున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. బట్ ఈ రోజున వేణుగోపాల్ని చూసినట్లయితే మనం ఆయన్ను రాజమండ్రి రూరల్కి పంపించే ప్రయత్నం అయితే జరిగింది. పిల్లి సుభాష్కు ఉన్న ఒక ఆధిపత్య పోరు, వేణుగోపాల్కి ఉన్న ఒక ఆధిపత్య పోరు తట్టుకోలేకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పిల్లి ఫ్యామిలీ పార్టీ నుంచి దూరం అవుతుందో అన్న ఆందోళనలో ఈరోజు పిల్లి సుభాష్కు అంటే పిల్లి సూర్యప్రకాష్కు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకైన సూర్యప్రకాష్కి అక్కడ టికెట్ కేటాయించారు. అయితే ఇదే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రామచంద్రపురంలో పిల్లి వారసుడికి అక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. అక్కడ ఆయనది ఒక వర్గం. ఎక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న వేణుగోపాల్ పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పటికీ రాజమండ్రి రూరల్కు ఆయన సొంత వర్గం కూడా అక్కడే ఉంది. ఎంతవరకు పిల్లి కొడుకు సపోర్ట్ చేస్తున్నా అనేది ఇంకొక చర్చ. అదే సమయంలో తోట త్రిమూర్తుల వర్గం కూడా అక్కడ ఉంది. ఆయన మండపేట పంపించినా ఆయన మండపేట ఇష్టపడట్లేదు. ఎలాగో మండపేట నుంచి తను ఓడిపోతానని కూడా ఆయన లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే తనని ఎలాగైనా సరే రామచంద్రపురం పంపించాలి, లేకపోతే తన కొడుకు పృథ్వీకి టికెట్ ఇవ్వాలని అడుగుతూ వస్తున్నారు. సో ఇలాంటి రాజకీయ సమీకరణాల మధ్య ఈరోజు రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ కూడా ఒక పూర్తిగా డైలమాలో పడే అవకాశం అయితే ఉంది. ఏది వైఎస్ఆర్సీపీలోని విత్ ఇన్ ద వైఎస్ఆర్సీపీని అక్కడ ఒక ఏదైతే ఒక ఇష్యూస్ కొన్ని ఇష్యూస్, అటు పిల్లి ఫ్యామిలీ, ఇటు వేణుగోపాల్ వర్గం, ఇటు తోట త్రిమూర్తుల వర్గం, ఇవన్నీ కూడా ఈరోజు టీడీపీకి ఎడ్జ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అది టీడీపీకి కూడా కంచుకోటుగా ఉంటూ వచ్చింది. సో అలాంటి కాన్స్టిట్యున్సీలో ఈరోజు పైలా ప్రసాద్ని అనౌన్స్ చేయడం ద్వారా ఒక సంచలనానికి అయితే చంద్రబాబు నాయుడు తెరదీశారనుకోవాలి. అయితే వన్ సైడెడ్గా పిల్లి ఫ్యామిలీది ఉన్న సాఫ్ట్ కార్నర్తో వన్ సైడెడ్గా ఈ సీట్ టీడీపీ ఖాతాలోకి వస్తుందని అయితే మనం చెప్పలేం. లెట్స్ సీ మరి జనసేన పొత్తుల్లో ఎడ్జ్ ఏమైనా వస్తుందా టీడీపీకి అన్నది కూడా చూడాలి. సో పైలా ప్రసాద్. అదేవిధంగా
కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న పత్తిపాడు ఆల్రెడీ చెప్పుకున్నాం, అమలాపురం రామచంద్రబాబు కూడా కవర్ చేసాం. ఇక రాజమండ్రి ఎంపీ పరిధిలో ఉన్న రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఇది ఒక హాట్ సీట్. ఎందుకంటే ఈ సీటు జనసేన పొత్తులు టీడీపీ పొత్తులు ఎప్పుడైతే ఖరారయ్యాయో అప్పటి నుంచి ఇది ఒక హాట్ సీట్గానే ఉంటూ వస్తుంది. గత ఎన్నికలు వైజాగ్ సిటీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఆదిరెడ్డి భవానీ కోసం, ఎర్రనాయుడు వారసురాల కోసం ఆయన తీసుకెళ్లి రాజమండ్రి రూరల్కి పంపించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన గోరెంట్ల గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. అయితే కందులు దుర్గేష్ గతంలో అక్కడ జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయినారు చాలా నేరోతో. ఎప్పటి నుంచో కూడా పొత్తులలో ఆ సీటు తనకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ సీటు మీద ఒక నెగోషియేషన్ అయితే కొనసాగింది. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వైపే మొగ్గు చూపారు. ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకే ఆ సీటుని కేటాయించడం జరిగింది. ఈరోజు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు ఇద్దరూ కలిసి కందులు దుర్గేష్ని కన్విన్స్ చేసి మరి ఆయన నిడదవోలు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సీట్ జనసేన అనౌన్స్ చేయాల్సి ఉంది, ఇంకా దాని మీద అయితే క్లారిటీ రావాల్సి ఉంది. ఇది తప్పనిసరిగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఖాతాలోనే పడుతుంది. ఎందుకంటే రూరల్ నుంచి మంత్రి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇది ఇక్కడ క్లీన్ స్వీప్ అనే అనుకోవాలి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి యాంగిల్లో చూసినా. ఇది పెద్ద ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇక్కడ తావులేదు. అదేవిధంగా అరకు కాన్స్టిట్యున్సీను, అరకు పార్లమెంట్ పరిధిలో రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అది. సో ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మిరియాల శిరీష ఒక కొత్త వ్యక్తికి అక్కడ నుంచి ఏదైతే ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే టికెట్ను. మరి ఇక్కడ వంతల రాజేశ్వరి గతంలో వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు ఆవిడ. బట్ ఆవిడ టీడీపీలోకి వచ్చున్నారు, టీడీపీలో ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు ఆవిడ. బట్ ఆవిడ మీద అంత ఫోకస్ అయితే లేదని చెప్పుకోవాలి. ఎప్పుడు జనంలోకి అంతగా వెళ్ళని నేతగా ఆవిడకైతే పేరుంది. పార్టీ చేయించుకున్న సర్వేల్లో కూడా వంతల రాజేశ్వరి పెద్దగా రేస్లో అయితే నిలబడలేకపోయింది. అందుకే ఇక్కడ అయితే పార్టీ మాత్రం చాలా స్ట్రాంగ్ ఫోర్స్తో ఉంది, చాలా బలంగా ఉంది. ఈ కాన్స్టిట్యున్సీని ఎప్పుడు కూడా అనంతబాబు గతంలో ఏదైతే డ్రైవర్ మర్డర్ కేసులో, సుబ్రహ్మణ్యం కేసులో అరెస్ట్ అయ్యి బయటికి తిరుగుతూ బయట బెయిల్ మీద వచ్చిన అనంతబాబు లాంటి వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీని పర్సూ చేస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అలా అంత ప్రీడామినెంట్గా ఉంటుంది ఆ కాన్స్టిట్యున్సీ. అలాంటి మన్యంలో భాగమే రంపచోడవరం. అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు మిరియాల శిరీష్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వన్ సైడ్గా ఈరోజు మిరియాల శిరీష్ గెలిచే అవకాశం కూడా ఉందనే అంచనాలు అయితే వస్తున్నాయి ఈరోజు రంపచోడవరం నుంచి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే రంపచోడవరం ఆల్రెడీ కవర్ చేసాం. రాజమండ్రి ఎంపీ పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కొవ్వూరు. ఇది మనం చాలా హైలైట్ చేసి చెప్పుకోవాలి. ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ టికెట్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఆల్రెడీ జవహర్ ఉన్నారు, అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఒక దశలో రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. ఆయన గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి సెకండ్ క్యాబినెట్ లిస్టులో ఆయన మంత్రి కూడా కావడం జరిగింది. అలాంటి జవహర్ని గత ఎన్నికల్లో తిరువు నుంచి పోటీ చేసి ఆ సీటు కోల్పోయారు. కొవ్వూరు నుంచి అనిత పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ ప్రయోగం అయితే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ని టీడీపీకి మిగిల్చింది. యాక్చువల్గా ఈ ముప్పిడి వెంకటేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్యే. ఈ ముప్పిడి వెంకటేశ్వరరావుది గోపాలపురం కాన్స్టిట్యున్సీ. అలాంటి గోపాలపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్న ముప్పిడిని తొలగించి మధ్యపాటికి అక్కడ టికెట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు వెంకటరాజుకు చంద్రబాబు నాయుడు. అయితే తనకు టికెట్ ఉంటుందా లేదా అనే విషయంలో ఆయన కొంత డైలమాలో ఉన్నప్పటికీ ఆయనకున్న ఫీజిబిలిటీ దృష్ట్యా, ఆయనకున్న ఒక క్లీన్ ఇమేజ్ దృష్ట్యా ఈరోజు టీడీపీ అధిష్టానం ముప్పిడి మీద ఫోకస్ పెట్టింది. అందుకే మాజీ మంత్రిగా పనిచేసిన జవహర్ను పక్కన పెట్టి మరి ఈ రోజున ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే కొవ్వూరులో అక్కడ ఆంధ్ర షుగర్స్ కానీ వీళ్ళ ఫ్యామిలీ అంతా ప్రీడామినెంట్గా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళందరిలో కావచ్చు, అటు కమ్మ సామాజిక వర్గం, ఒక అగ్ర సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ముప్పిడి వెంకటేశ్వరరావుకి అటు గోపాలపురంలో కావచ్చు, కొవ్వూరులో కావచ్చు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా పేరుంది. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారనే ఇంకొక పేరు కూడా ఉంది. సో అలా ఈ కాన్స్టిట్యున్సీలో ఆయన ఈజీగా గెలవగలడనే అంచనాలు కూడా వస్తున్నాయి. పార్టీ చేయించుకున్న సర్వేల్లో కూడా అదే స్పష్టమైంది. అందుకే ఈసారి వన్ సైడెడ్గా ఈ సీట్ని అయితే మాత్రం ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుచుకోబోతున్నారు అన్నది తథ్యం. సో వన్ సైడెడ్గా ఇక్కడ మనం ఎలాంటి డౌట్స్ లేకుండా కూడా కొవ్వూరు సీట్ ఈసారి టీడీపీ ఖాతాలోనే పడబోతుంది అనేది మనం చెప్పుకోవచ్చు చాలా ఈజీగా కూడా. సో అదేవిధంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చే దెందులూరు సీటు ఇది చింతమనేని ప్రభాకర్కే. ఇది కూడా పెద్ద నెగోషియేషన్స్కి అయితే తావివ్వలేదు. బట్ ఆయన చుట్టూ కూడా వైఎస్ఆర్సీపీ చాలా ఆయన కేంద్రంగా చాలా విమర్శలను తెర మీదకి తీసుకొచ్చింది, చాలా రకాలుగా ప్రచారం చేసింది. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కూడా అవే కారణాలు, వంజాక్షి లాంటి ఇష్యూస్. అయినా ఎప్పుడు కూడా ఆయన జనంలోనే ఉండే ప్రయత్నం ఏం చేశారు. తనకంటూ కూడా ఒక దెందులూరు కాన్స్టిట్యున్సీలో తన సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి రేస్లో ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ, తనకంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు చింతమనేని ప్రభాకర్, ఎప్పుడూ జనంలో ఉండే వ్యక్తిగా. అలాంటి చింతమనేని వైపే ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. ఈ సీటు కూడా పెద్దగా నెగోషియేషన్స్కు పెద్ద అక్కడ ఏదైతే సర్వేలకు అవకాశం లేకుండానే ఆయన ఖాతాలోకి పడే అవకాశం అయితే ఉంది. టీడీపీ ఈ సీట్ని గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అదేవిధంగా చూసినట్లయితే
ఇక్కడ మనం చూస్తే నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోకి ఉండే పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీ, పెదకూరుపాడు ఆల్రెడీ మనం గోపాలపురం చెప్పుకోలేదు. రాజమండ్రి ఎంపీ పరిధిలో ఉండే గోపాలపురం కాన్స్టిట్యున్సీని కూడా చూస్తున్నాం. ఎస్సీ రిజర్వ్డ్ ఇది. ఇక్కడ మద్దిపాటి వెంకటరాజు, ఈయన ఆ ప్రోగ్రామ్ కమిటీలో, టీడీపీ ప్రోగ్రామ్ కమిటీలో చాలా కీలక నేతగా వ్యవహరించారు. ఆయన యువకుడు కూడా. అయితే మద్దిపాటి వెంకటరాజుకి గోపాలపురం కాన్స్టిట్యున్సీ అనేది ఒక ఎక్స్పెరిమెంటే. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అక్కడ ప్లాన్ చేశారు. ఈరోజు చూసినట్లయితే హోంమంత్రిగా పనిచేసిన వనితను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారు. మరి వనిత లాంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే ముందు, మంత్రిగా పనిచేసిన నేత ముందు మద్దిపాటి వెంకటరాజు ఎంతవరకు నిలబడతారనేది అయితే ఒక పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పాలి వెంకటరాజుకు. మరి ఈ జనంలో ఉండే ప్రయత్నం ఆయన చేస్తున్నప్పటికీ కూడా తనకంటూ కూడా ఒక సెల్ఫ్ ఐడెంటిటీని, ఒక ఓట్ బ్యాంకును ఆయన ఎంతవరకు క్రియేట్ చేసుకున్నారనేది కూడా ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నే అక్కడ. అందుకని ఇది కూడా మద్దిపాటి వెంకటరాజు రూపంలో ఒక ఎక్స్పెరిమెంటే టీడీపీకి. ఈజీగా టీడీపీ ఖాతాలో పడే సీట్ను చేతులారా టీడీపీ చేజార్చుకుంటుంది అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ సీట్ని అంత వన్ సైడ్ టీడీపీ అని అయితే మాత్రం మనం చెప్పలేం. అదేవిధంగా నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ, నర్సరావుపేట ఎంపీ పరిధిలో ఉండే పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీ, ఇక్కడ భాష్యం ప్రవీణ్ యాక్చువల్గా పెదకూరుపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అభినందన గ్రూప్ డైరెక్టర్ కూడా ఆయన, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాంటి ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిని భాష్యం ప్రవీణ్ని ఈరోజు రేసులోకి తీసుకొచ్చున్నారు. ఆయన ఆల్రెడీ చిలుకలూరుపేట టికెట్ కూడా కోరారు. అలా అక్కడ ఉండటం కారణంగా పుల్లారావుని తీసి పక్కన పెట్టే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు భాష్యం ప్రవీణ్ ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి అన్న విధాన ఈరోజు ఆయన సొంత ఊరైన పెదకూరుపాడుకు పంపించే ప్రయత్నం అయితే జరిగింది. సో మరి ఆ ప్లేస్లో ఈరోజు ఎంతవరకు కూడా పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో భాష్యం ప్రవీణ్కు ఆయన ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు కూడా ఆయన ఎమ్మెల్యే అయిన, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీధర్ ఎంతవరకు సహకరిస్తారనేది ఒక చర్చ. వన్ సైడ్గా ఈ సీట్ కూడా టీడీపీ ఖాతాలోకి వస్తుందని కూడా మనం చెప్పలేం. పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ భాష్యం ప్రవీణ్ రూపంలో. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనం చూడాలి. అదేవిధంగా గుంటూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చే మరో సీట్ గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి ఒక ప్రయోగమే ఇది. యాక్చువల్గా గత ఎన్నికలో టీడీపీ నుంచి కూడా మద్దాలి గిరి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఈరోజు చూస్తే ఆయనకైనా టికెట్ ఇచ్చారా జగన్ అంటే ఆయనకి ఇవ్వలేదు, ఆయన్ని పక్కన పెట్టారు. ఏదైతే చిలుకూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీని తీసుకొచ్చి ఈరోజు గుంటూరు వెస్ట్లో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు చూసినట్లయితే ఆమె మీద పోటీగా ఇక్కడ మద్దాలగిరి మళ్ళీ పార్టీలోకి వస్తానన్నప్పటికీ కూడా ఆయనకి పూర్తి స్థాయిలో రెడ్ కార్పెట్ వేసే పరిస్థితిలో పార్టీ లేదు. అందుకే ఈ రోజున పిడుగురాళ్ల మాధవికి అక్కడ టికెట్ కేటాయించున్నారు. మరి ఆవిడ ఎంతవరకు కూడా అక్కడ నిలబడగలరు అనేది కూడా మనం చూడాల్సింది గుంటూరు వెస్ట్లో. సో ఆమె ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్గా, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఆమెకు పేరుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది గుంటూరు వెస్ట్లో అనేది. ఇక గుంటూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్. ఇక్కడ మనం చూసినట్లయితే కూడా మహమ్మద్ నజీర్కి టికెట్ కేటాయించే ప్రయత్నం అయితే జరిగింది టీడీపీ నుంచి ఒక కొత్త పర్సన్కి. అక్కడ ఆల్రెడీ ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. అయితే ఆయన మీద అదే స్థాయిలో ఒక వ్యతిరేకత అయితే ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆయన పక్కన పెట్టి ఆయన కూతురు నూర్ ఫాతిమాకి టికెట్ని ఇచ్చున్నారు. మరి అలాంటి స్థానం నుంచి ఈరోజున ఫాతిమాకి టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది నేతలు వెళ్ళి ఈయనకి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటున్న పరిస్థితి ఆ ఫ్యామిలీకి, ముస్తఫా ఫ్యామిలీకి. అలాంటి చోటు నుంచి ఇక్కడ మహమ్మద్ నజీర్ని అయితే అనౌన్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడ ఆల్రెడీ ఎంతో కాలంగా నజీర్ పనిచేసుకుంటూ వస్తున్నారు. లెట్స్ సీ మరి ముస్తఫా ఎక్స్పీరియన్స్ ముందు నజీర్ ఎంతవరకు నిలబడతారో కూడా చూడాలి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే మరో హాట్ కాన్స్టిట్యున్సీ గురజాల, ఎరపతినేని శ్రీనివాసరావు. ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా కూడా ఎరపతినేని పనిచేసి ఉన్నారు. అయితే నెగోషియేషన్ అయితే కాసు మహేష్ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇటీవలే నర్సరావుపేట ఎంపీగా పనిచేసిన నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ జెండా కప్పుకున్నారు. ఆయన వెనకే జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళు రావడం జరిగింది. జంగా కృష్ణమూర్తి తన సీటుని కాసు మహేష్కు త్యాగం చేశారు వైఎస్ఆర్సీపీలో 2019లో. అందుకని ఆ జంగా కూడా ఈరోజు జగన్ మీద ఆగ్రహంతో వైఎస్ఆర్సీపీ జెండా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాంటి జంగాకు ఆ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ అల్టిమేట్గా ఎరపతినేని శ్రీనివాసరావు వైపే ఈరోజు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. ఎరపతినేనికి ఆ సీట్ ఇది వన్ సైడ్ విక్టరీ సాధించే సీటే, పెద్ద చర్చలకు తావు లేకుండా. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు సీట్ చూసినట్టు ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేది ఈ సీటు. ఇక్కడ నుంచి ఇంటూరు నాగేశ్వరరావు ఎప్పటి నుంచో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన పనిచేసుకుంటూ వస్తున్నారు. మైనింగ్ వాటిలో కూడా ఇండస్ట్రియలిస్ట్గా పేరుంది. ఇక్కడ మహీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఈరోజు మహీధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోకుండా ఇంటూరు నాగేశ్వరరావు వైపే ఈరోజు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. మరి మహీధర్ రెడ్డిని కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి కందుకూరు టికెట్ అనౌన్స్ చేస్తారా, లేకపోతే అక్కడ లోకల్గా పెంచలయ్య లాంటి వాళ్ళు కూడా ఉన్నారు రేస్లో, వాళ్ళ కూతురు ఐశ్వర్య లాంటి వాళ్ళు కూడా రేస్లో కనిపిస్తూ ఉన్నారు. లెట్స్ సీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి పెట్టే అభ్యర్థిని బట్టే ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావు గెలుపు ఉండబోతోంది. వన్ సైడ్గా గెలుపని అయితే చెప్పలేము దీన్ని ఈ కాన్స్టిట్యున్సీ. ఇక ఒంగోలు పార్లమెంట్లో పరిధిలోకి వచ్చే మార్కాపురం కాన్స్టిట్యున్సీ
మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి గతంలో ఆయన 2014లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 19లో ఓడిపోవడం కూడా జరిగింది. ఇటీవల ఆయన యాక్సిడెంట్కి కూడా గురై బెడ్ మీద హాస్పిటల్లో ఉంటే పార్టీ అగ్రనేతలు కూడా పరామర్శించున్నారు. అలాంటి నారాయణ రెడ్డి ఈసారి ఈజీగా అక్కడ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్కాపురం సీటు ఆ బెల్ట్ అంతా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అది డ్రాట్ ఏరియా. గిద్దలూరు, మార్కాపురం ఇవన్నీ కూడా కనిగిరి. సో ఈ ఏరియాల నుంచి ఈసారి వన్ సైడెడ్గా టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందన్న అంచనాలు అయితే వస్తున్నాయి. ఆ క్రమంలో చూసినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఏదైతే జనసేన ఓటు బ్యాంక్ కూడా టీడీపీ కీలకం కాబోతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న డ్రాడ్ ఏరియాస్ ఆ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా దాంట్లో ఒకటే మార్కాపురంగా చూడాలి. కందుల నారాయణ గెలుపు ఈజీనే అనుకోవాలి. అదేవిధంగా గిద్దలూరు ఇది ఒక మరో క్లీన్ స్వీప్ కాన్స్టిట్యున్సీ. ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వచ్చే గిద్దలూరు అనేది. సో ఈసారి గిద్దలూరు నుంచి వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని అటు ఇటు షఫుల్ చేసే ప్రయత్నం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. ఈసారి చూసినట్లయితే టీడీపీ నుంచి గిద్దలూరుది అశోక్ రెడ్డికి ఇచ్చున్నారు. అశోక్ రెడ్డి 14లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినారు. అలాంటి అశోక్ రెడ్డి మాత్రం పూర్తిగా ఏ సర్వేలు తీసుకొచ్చినా అశోక్ రెడ్డి వైపే అక్కడ జనం మొగ్గు చూపుతూ వస్తున్నారు. అలాంటి అశోక్ రెడ్డికే చంద్రబాబు నాయుడు మరోసారి టికెట్ కేటాయించే ప్రయత్నం చేశారు. ఇది పెద్దగా నెగోషియేషన్స్ లేకుండా ఈ సీటు కూడా టీడీపీ ఖాతాలో పడే అవకాశం అయితే ఉంటుంది. నెల్లూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చే మరో సీటు ఆత్మకూరు నుంచి ఆన రామనారాయణ రెడ్డికి అనౌన్స్ చేయడం జరిగింది. ఆత్మకూరులో ప్రజెంట్ చూసినట్లయితే గౌతమ్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. 14లో కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మేకపాటి గౌతమ్ ఆయన పాపం పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది. గౌతమ్ రెడ్డి ప్లేస్లో ఉప ఎన్నికలు వచ్చే ఆ స్థానానికి అక్కడ గౌతమ్ రెడ్డి మరో బ్రదర్ అయిన విక్రమ్ రెడ్డి గెలవడం జరిగింది. ప్రజెంట్ విక్రమ్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన క్రాస్ ఓటింగ్ చేసి మరీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్నారు. పలు రకాలుగా నెగోషియేషన్ నడిచినప్పటికీ ఆయన వెంకటగిరి వెళ్తాను అని పట్టుబట్టినప్పటికీ ఈరోజు ఆయనకు ఆత్మకూరు టికెటే కేటాయించారు చంద్రబాబు నాయుడు. వెంకటగిరిలో కురుగొండ్ల ఫ్యామిలీకి అడ్డం లేకుండా చేసుకోగలిగారని అనుకోవాలి. ఇది ఈజీగా ఆత్మకూరు సీటు ఈజీగా మేకపాటి ఫ్యామిలీ అక్కడ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఆనం అక్కడ నుంచి పోటీ చేస్తే ఆయన ఖాతాలోనే ఈ సీటు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. సో జనసేన ఓట్ బ్యాంక్ కూడా ఒక యాడ్ అండ్ ఎలిమెంట్గా మారబోతోంది ఈ కాన్స్టిట్యున్సీలో కూడా. నెల్లూరు, ప్రకాశం కానీ తిరుపతి లాంటి చోట్ల. అండ్ దెన్ నెల్లూరు నుంచి మరో సీటు నెల్లూరు పార్లమెంట్లో ఉండే కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇది హైలైట్ ఇక్కడ ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే కొవ్వూరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు టికెట్ ఇవ్వద్దు ఆయన అంటూ కూడా ఆయన బ్రదర్ జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి తిరుగుబాటు చేసి ఆయన టీడీపీ జెండా కప్పుకున్నారు. నెల్లూరు అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నారు. సో ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి ఈరోజు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం మీద చాలా చర్చలు నడుస్తూ వచ్చాయి. ఎట్టకేలకి ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతి కొవ్వూరు నుంచి టికెట్ కేటాయించారు ఆవిడికి. అది వేమిరెడ్డికి ఉన్న ఒక క్లీన్ ఇమేజ్ కావచ్చు, ఒక ఆర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా ఆయనకు పేరున్న విధానం కావచ్చు, ఈరోజు నెల్లూరు ఎంపీ పరిధిలోకే ఈరోజు కొవ్వూరు కూడా వచ్చే అవకాశం ఉండటం వల్ల కావచ్చు. వేమిరెడ్డి ప్రశాంతి ఆమె కూడా సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు. అక్కడ లోకల్గా వేమిరెడ్డి వాళ్ళు ట్రస్ట్ తరపున అనేక సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సోషల్ సర్వీసెస్. ఆ యాంగిల్లో ఆమె ఈజీగా గెలిచి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా ఒక క్లీన్ స్వీప్డ్ కాన్స్టిట్యున్సీనే టీడీపీకి కొవ్వూరు అనేది. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఉన్న ఒక వ్యతిరేకత కూడా అనుకోవాలి. ఇక తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ వెంకటగిరి. ఇక్కడ నుంచి వెంకటగిరి నుంచి యాక్చువల్గా ఆనం రామనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాకపోతే అక్కడ కురుగొండ రామకృష్ణ గతంలో ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. ఆయనకు ఒక క్లీన్ ఇమేజ్ అయితే ఉంది, ఒక మంచి జనంలో ఉంటాడని నేతగా పేరుంది. అందుకనే ఆయన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు ఆనంను తీసుకెళ్లి ఆత్మకూరుకు పంపించారు. ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఆయన డాటర్ కురుగొండ లక్ష్మీప్రియకి అయితే టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. ఇది కూడా ఆయన మీద ఉన్న ఒక క్లీన్ ఇమేజ్ కానీ, ఒక సింపతి కానీ, లోకల్గా ఉన్న ఆయన మీద ఉన్న ఏదైతే ఒక కన్సర్న్ కానీ నియోజకవర్గంలో ఈజీ అవుతుంది ఆ ఫ్యామిలీకి అనే అంచనాలు ఉన్నాయి. ఈ సీటు కూడా టీడీపీ ఖాతాలో పడే అవకాశం అయితే ఉంటుంది. వెంకటగిరి. కడప పార్లమెంటు పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మేనమామ ఆయన ఉన్నారు ప్రజెంట్ ఎమ్మెల్యేగా. సో ఆయన కొడుక్కి రామాంజనేయకి ఇస్తారా, ఆయనకే టికెట్ ఇస్తారా అన్న అంశం మీద అనేక రకాల నెగోషియేషన్స్ అయితే నడుస్తూ వస్తున్నాయి కూడా. బట్ ఈ అంశానికి సంబంధించి ఈరోజు చూసినట్టయితే విజయమ్మకి స్వయాన తమ్ముడే. సో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈ సీటుని తీసుకెళ్లి ఈ రోజున టీడీపీ మాత్రం ఆ స్థాయిలో వాళ్ళని కొట్టేందుకు ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఇక్కడ చూస్తే పుత్తా చైతన్యరెడ్డికి టికెట్ అయితే కేటాయించే ప్రయత్నం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి మేనమామను కూడా పక్కన పెట్టే విధంగా చైతన్యరెడ్డి అయితే పనిచేస్తూ వస్తున్నారు. ఇదైతే ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పుకోవాలి. కమలాపురం నుంచి టీడీపీ ఒక ప్రయోగం అయితే చేసింది అనుకోవాలి. వన్ సైడ్గా అయితే గెలుపని చెప్పలేం. ఇక ఇక్కడ చూసినట్లయితే కడప పార్లమెంట్లో పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ పొద్దుటూరు. వరదరాజుల రెడ్డి ఉన్నారు. ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. అలాంటి వరదరాజులనే తీసుకొచ్చి పొద్దుటూరు నుంచి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఆయన మీద అదే స్థాయిలో ఒక వ్యతిరేకత అయితే ఉంది.
ఆయన మీద పోటీ చేసేందుకు ప్రవీణ్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి టికెట్ కేటాయించలేదు. అదేవిధంగా లింగారెడ్డి లాంటి వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్న ఆయన వైపు కూడా అధిష్టానం మొగ్గు చూపలేదు. ఫైనల్గా వరదలరాజుల రెడ్డి వైపే మాత్రం ఈరోజు మొగ్గు చూపే ప్రయత్నం అయితే జరిగింది. ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటే అనుకోవాలి. ఎందుకంటే కడప జిల్లా కావచ్చు, ఉమ్మడి కడప జిల్లా కొన్ని కాన్స్టిట్యున్సీలు కీలకమైనవి కావచ్చు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోటలుగా ఉంటూ వచ్చాయి. కాంగ్రెస్ తర్వాత వైఎస్ జమానా నుంచి జగన్ జమానా వరకు. అయితే ఈసారి మొన్నటి ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంభూపాల్ రెడ్డి లాంటి టీడీపీ అభ్యర్థి అక్కడ గెలవడం జరిగింది. ఈసారి అక్కడ బలిజా కాపు సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీలో జనసేన ఓట్ బ్యాంక్ కూడా టీడీపీకి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎన్నికలు జరిగితే తప్ప ఈ అంచనాని క్లారికట్గా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు గెలుపు దోబూచులాట ఉండే అవకాశం ఉంది. చాలా నేరోతోనే గెలిచే అభ్యర్థులు కూడా అక్కడ ఓట్లు పడే అవకాశం అవుతుంది. క్లీన్ స్వీప్ అని అయితే చెప్పలేము ఏ పార్టీకి కూడా. ప్రత్యేకించి ఇక నంద్యాల పార్లమెంటు పరిధిలోకి వచ్చే నందికొట్కూరు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ ఆర్దర్ ఉన్నారు. అక్కడ మొన్నటిదాకా ఆర్దర్ని తీసేశారు. ఈరోజు పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్థికి అయితే ఒక ప్రయోగం చేసే ప్రయత్నం అయితే చేశారు తన అనుంగు అనుచరులకి. పేరుకి ఆర్దర్ లాంటి వాళ్ళు ఉన్నా అక్కడ మొత్తం ఇన్ఛార్జిగా కూడా అక్కడ అనఫిషియల్ ఎమ్మెల్యేగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చున్నారు. ఈ రోజు లబ్బి వెంకటస్వామి లాంటి వాళ్ళు అక్కడి నుంచి రేస్లో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. సో ఈ రోజును చూసినట్లయితే నందికొట్కూరు నుంచి ఎస్సీ రిజర్వ్డ్ గిత్తా జయసూర్య కొత్త వ్యక్తిని అయితే అక్కడ అనౌన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు చంద్రబాబు నాయుడు. ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటే అనుకోవాలి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా మనం చూసినట్లయితే కర్నూలు ఎంపీ పరిధిలో ఉండే మరో కాన్స్టిట్యున్సీ ఎమ్మిగనూరు. ఇక్కడ జై నాగేశ్వర్ రెడ్డి ఆల్రెడీ బీవీ మోహన్ రెడ్డి కొడుకు అయిన జై నాగేశ్వర్ రెడ్డి. బీవీ మోహన్ రెడ్డి అప్పట్లో టీడీపీ అధిష్టానానికి అంటే ఎన్టీఆర్ సమయం నుంచి చాలా క్లోజ్గా ఉన్నారని మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి మోహన్ రెడ్డి కొడుకే జై నాగేశ్వర్ రెడ్డి. 2014లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 19లో ఓడిపోయారు. అలాంటి జై నాగేశ్వర్ రెడ్డికి ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన వైపే మొగ్గు చూపారు. టికెట్ అదే కేటాయించున్నారు. అయితే ఈసారి ఎమ్మిగనూరు నుంచి గతంలో ఎంపీగా ఉన్న బుట్ట రేణుక, కర్నూలు ఎంపీగా ఉన్న బుట్ట రేణుక టికెట్ ఇచ్చున్నారు. చెన్నకేశ్వరరెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిని కూడా పక్కన పెట్టి ఉన్నారు. ఈ రోజున బుట్ట రేణుకకి ఒక కొత్త ప్లేసే ఆమె పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ అది గతంలో. బట్ ఎమ్మిగనూరులో మాత్రం లాస్ట్ చాయిస్గా వచ్చారు ఆవిడ తెర మీదకి. ఈ క్రమంలో జై నాగేశ్వర్ రెడ్డికి అయితే మాత్రం అక్కడ హోల్డ్ అయితే ఉంది. మరి ఒక టఫ్ ఫైట్కు మహిళా అభ్యర్థి కాబట్టి ఒక టఫ్ ఫైట్కి అయితే ఎమ్మిగనూరు వేదిక అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. లెట్స్ సీ మరి గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది. అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ మంత్రాలయం. ఇక్కడ నుంచి రాఘవేందర్ రెడ్డికి టికెట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. టీడీపీ నుంచి గతంలో ఆయన ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారు, గత ఎన్నికల్లో గెలుచున్నారు. అలాంటి బాలనాగిరెడ్డి టీడీపీలోకి వస్తారని అంచనాలు చాలాసార్లు వచ్చాయి, కానీ ఆ ప్రయత్నం అయితే జరగలేదని అనుకోవాలి. ఫైనల్గా అదే కుటుంబానికి చెందిన రాఘవేందర్ రెడ్డికి ఈరోజు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదైతే బాలనాగిరెడ్డి మీద ఉన్న ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఈసారి టీడీపీ వైపే మంత్రాలయం ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వేలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ కాన్స్టిట్యున్సీ అయితే వన్ సైడ్ అని అయితే చెప్పలేం, వన్ సైడ్గా టీడీపీ ఖాతాలో పడుతుంది అనేది. దెన్ ఇక్కడ హిందూపూర్ పార్లమెంట్లో పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి. ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఐఎన్బిఆర్ మినిస్టర్గా కూడా పనిచేసి ఉన్నారు. సో అనంతపురంలో అసలు ఆయనకి టికెట్ వద్దు అని కూడా ఏదైతే జేసీ బ్రదర్స్ చంద్రబాబు దగ్గర మొరబెట్టుకుంటున్న పరిస్థితి. బట్ పల్లె రఘునాథ్ రెడ్డి గ్రౌండ్లో ఉండే పని చేసుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన ఇంట్లో కొన్ని విషాదాలు జరిగినప్పటికీ కూడా కాన్స్టిట్యున్సీ మీద అదే స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టారు. వివాద రహితుడిగా కూడా పల్లె రఘునాథ్ రెడ్డికి అయితే పేరుంది. అలాంటి పల్లె రఘునాథ్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఆయన కూతురు పల్లె సింధూరారెడ్డికి అయితే ఈరోజు టికెట్ లభించింది. అటు జేసీ బ్రదర్స్ డిమాండ్ కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ చెక్ పెట్టారని అనుకోవచ్చు. బట్ పల్లె రఘునాథ్ రెడ్డికి అక్కడ ఉన్న ఒక సోలో ఇమేజ్ ఆయన గెలిపిస్తుందని కూడా అంచనాలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఎక్స్పెరిమెంటే చంద్రబాబు నాయుడు చేసింది. ఇక హిందూపూర్ పార్లమెంట్లోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ కదిరి. ఇక్కడ కందికుంట వెంకటప్రసాద్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకే టికెట్ అని చెప్పి కూడా అంచనాలు వస్తున్నప్పటికీ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు గతంలో వైసీపీ నుంచి భాష లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ఫ్యామిలీకే చెందిన కందికుంట యశోదాదేవిని అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. లెట్స్ సీ మరి అక్కడ ఆల్రెడీ కందికుంట వెంకటప్రసాద్కు వ్యతిరేక గ్రూపులు కూడా ఉన్నాయి ఆ కాన్స్టిట్యున్సీలో, కదిరి కాన్స్టిట్యున్సీలో. మరి ఇలాంటి సమయంలో యశోదాదేవిని పెడతాం ద్వారా ఒక మహిళా సెంటిమెంట్ సస్టైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ కాన్స్టిట్యున్సీ కూడా వన్ సైడ్గా టీడీపీ ఖాతాలో పడుతుందని అయితే చెప్పలేం, కానీ ఒకప్పుడు ఇది టీడీపీకి కూడా కాన్స్టిట్యున్సీనే కదిరి అనేది. ఇక్కడ నుంచి యశోదాదేవి నిలబడబోతూ ఉన్నారు మరి టీడీపీ నుంచి. ఇక రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి కాన్స్టిట్యున్సీలో షాజహాన్ బాషాకి అనౌన్స్ చేస్తున్నారు టికెట్ను. ఇక్కడ కూడా కొత్త ఫేసే. యాక్చువల్లీ మొన్నటి వరకు మదనపల్లి కాన్స్టిట్యున్సీ జనసేన ఖాతాలోకో లేకుంటే బీజేపీలో ఖాతాలోకి వెళ్తుందన్న అంచనాలు కూడా వచ్చాయి తిరుపతితో సహా. బట్ ఈరోజు చూసినట్లయితే మదనపల్లి ఎట్టకేలకు టీడీపీ ఖాతాలోనే ఉంది. దాన్ని అక్కడి నుంచి ఇక్కడ షాజహాన్ బాషా ఎప్పటి నుంచో కూడా అక్కడ స్థానికంగా హైలైట్ అవుతూ వస్తున్నారు. ఆయన టీడీపీ తరపున వర్క్ చేసుకుంటూ అలాంటి భాషకైతే టికెట్ అయితే కేటాయించారు. మరి
మైనార్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. బీజేపీ పొత్తులు కూడా క్రూషియల్ కాబోతున్నాయి కాబట్టి ఈ సీటు మాత్రం టీడీపీ ఖాతాలో ఎంతవరకు వస్తుందనేది కూడా మనం చూడాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే పొంగనూరు కాన్స్టిట్యున్సీ చల్లా రామచంద్రారెడ్డి, ఆయన అలియాస్ బాబు అని పిలుస్తూ ఉంటారు. పొంగనూరులో టీడీపీ గెలుపు కష్టమా లేకపోతే ఈజీనా అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే లేదు. కానీ అక్కడి నుంచి చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారైనా, మాజీ మంత్రిగా కూడా పనిచేశారైనా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో నెంబర్ 2గా ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పేరుంది. అంత హోల్డ్ అయితే ఉంది ఆయనకు, చిత్తూరు మొత్తము, అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాలన్నింటిలో. అలాంటి పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకు ఈ రోజున చల్లా బాబుని తీసుకొచ్చి అయితే ఎంప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. చాలాసార్లు ఈ 4.5 ఏళ్లుగా చల్లా బాబు అక్కడ ఫైట్ చేస్తూనే ఉన్నారు పెద్దిరెడ్డితో, అనేక కేసులు పెట్టించుకున్నారు. ఆ సింపతి అయితే ఆయన మీద ఉంది. మరి అలాంటి బాబు ఎంతవరకు పెద్దిరెడ్డికి చెక్ పెడతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ, బట్ పార్టీ కోసం నిలబడే చల్లా బాబు కోసం ఈరోజు చంద్రబాబు నిలబడిన తీరైతే మాత్రం ఆయనకు ఒక ప్లస్ పాయింట్ కాబోతోంది. లెట్స్ సీ మరి ఈ కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డికి ఎంతవరకు ఆయన చెక్ పెడతారు అనేది కూడా ఒక చర్చ. అండ్ దెన్ నెక్స్ట్ మనం చూసినట్లయితే చిత్తూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మరొక కాన్స్టిట్యున్సీ చంద్రగిరి, పులివర్తి వెంకటమణి ప్రసాద్ నాని. ఇక్కడ పులివర్తి నాని అంటారు ఆయన్ను. గతంలో కూడా ఆయన చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్నారు. అలాంటి చంద్రగిరి నుంచి మరోసారి పోటీకి నిలబడ్డారు ఆయన. ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూసినట్లయితే కూడా చంద్రగిరి మొన్నటి వరకు చెవిరెడ్డి, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు ఆయన తీసుకెళ్లి ఒంగోలు ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు సొంత ఊరు కూడా ఉంది, నారావారిపల్లి. ఆయన ఒకప్పుడు చంద్రగిరి నుంచి ఆయన స్టార్టింగ్ పోటీ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఒక సెంటిమెంట్ కాన్స్టిట్యున్సీ అయినా, బట్ వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనే క్లీన్ స్వీప్ చేస్తూ వచ్చారు అక్కడ 2 సార్లు కూడా, 14 and 19. మంత్రి పదవి రేస్లో లేరు అన్న ఒక్క ఇది తప్ప అటు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, వైసీపీ అనుబంధ విభాగాల విషయంలో కావచ్చు, చెవిరెడ్డికి ఉన్నంత హోల్డ్ మిగతా ఏ నేతకి లేదనే చెప్పాలి. అలాంటి నేతను ఈరోజు ఒంగోలు ఎంపీగా పంపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఈ రోజున మోహిత్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. అలాంటి మోహిత్ రెడ్డి మీద పులివర్తి నానినే మరోసారి దించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళ వైఫ్కి టికెట్ దక్కుతుందనుకున్నప్పటికీ కూడా, బట్ ఈరోజు ఆ నానినే అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మరి గెలుపు ఎలా ఉంటుందో చూడాలి. చాలా హోల్డ్ ఉంది భాస్కర్ రెడ్డి ఫ్యామిలీకి, అందుకనే ఎంత ఈజీగా టీడీపీ గెలుపు వస్తుందని అయితే చెప్పలేం. ఇక అదేవిధంగా చూసినట్లయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ శ్రీకాళహస్తి, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఈయన ఎవరో కాదు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి, దివంగత నేత, బొజ్జల కొడుకే. సుధీర్ రెడ్డి మీద స్థానికంగా కొంత వ్యతిరేకత ఉందనే ప్రచారం జరిగింది. ఆయనకి టికెట్ ఇవ్వరనే ప్రచారం జరిగింది. శ్రీకాళహస్తి సీట్ని జనసేన కోరుతుందనే ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ర్యాలీలు కూడా తీసిన పరిస్థితి ఉంది కొన్ని అంశాల్లో. కానీ ఎట్టకేలకు సుధీర్ రెడ్డి వైపే, అంటే బొజ్జల చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితుడు కూడా. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన చూడడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు చాలా ఎమోషనల్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఈరోజు. అందుకే వన్ సైడెడ్గా బొజ్జల సుధీర్ని పక్కన పెట్టే సిచ్యువేషన్ అయితే లేదు. అల్టిమేట్గా బొజ్జల సుధీర్ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపున్నారు. అంటే లోకేష్ టీంని తయారు చేస్తున్నారు అనుకోవాలి ఇలాంటి యూత్ని ప్రమోట్ చేయడం ద్వారా. ఇక తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మరో కాన్స్టిట్యున్సీ సత్యవేడు ఎస్సీ, కోనేటి ఆదిమూలం. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యవేడుకి, వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆ టికెట్ ఇవ్వలేదు. ఆయన మీద వ్యతిరేకత ఉంది అంటూ కూడా ఆయన బయటికి పంపించిన పరిస్థితుల్లో పెద్దిరెడ్డి మీద, జగన్ మీద సీరియస్ ఎలిగేషన్లు చేస్తూ కోనేటి ఆదిమూలం పార్టీని వేయడం జరిగింది. మొన్ననే వచ్చి ఆయన చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు, పార్టీలో చేరున్నారు. అలా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కోనేటి ఆదిమూలంకే ఈ రోజున చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఆయన మీద స్థానికంగా ఒక సానుభూతి ఉంది, వివాదరహితుడనే ఒక పేరుంది. ఇది కూడా టీడీపీ ఖాతాలో పడే అవకాశాలు అయితే స్పష్టంగానే ఉన్నాయి సత్యవేడు కాన్స్టిట్యున్సీ. అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు పార్లమెంటు పరిధిలోని మరో కీలకమైన కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్ పోతులపట్టు, డాక్టర్ కలిగిరి మురళీమోహన్. అక్కడ ఎప్పటి నుంచో మురళీమోహన్ పనిచేసుకుంటూ వస్తున్నారు. మెజారిటీ నేతలు అక్కడ రేస్లో ఉన్నారు టీడీపీ వైపు నుంచి. వాళ్ళందరినీ పక్కన పెట్టి మురళీమోహన్ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అని అనుకోవాలి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈసారి 34 మంది అభ్యర్థుల లిస్ట్, ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో ఎక్కువగా కొత్త వాళ్లకు, వారసులకు కూడా చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యత ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఒక ఎక్స్పెరిమెంట్కి తెరదీశారనుకోవాలి చంద్రబాబు నాయుడు. మొత్తం మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మొన్న ఏదైతే 99 మొత్తం 2 పార్టీలు కలిసి ప్రకటిస్తే 94, అదేవిధంగా ఇవొక 34 అని అనుకోవాలి. మొత్తం ఆల్మోస్ట్ 100కు పైగానే సీట్లను అయితే ఈరోజు అనౌన్స్ చేసే ప్రయత్నం ఇప్పటి వరకు కూడా. ఇంకా బీజేపీ పొత్తుల కోసం టీడీపీ ఎదురు చూస్తూ వస్తోంది. జనసేన కూడా రేపో మాపో పూర్తి స్థాయిలో తమ కేటాయించిన సీట్లు అంటే 24 స్థానాల్లో అభ్యర్థులను కూడా ఆల్రెడీ 5 ప్రకటించున్నారు. ఇక 19 సీట్లు కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఈసారి ఒక కొత్త ప్రయోగానికి అయితే తెరదీశారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏ సీట్లు టీడీపీకి కేటాయించే అవకాశం, టీడీపీకి మొగ్గు చూపే అవకాశం ఉంది విజయం వైపు. ఏ సీట్లు నెక్ టు నెక్ ఫైట్ ఉంటాయి, ఏ సీట్లు వన్ సైడ్ వేవ్ అయితే రాబోతుంది అనేది. లెట్స్ సీ మరి
మరి ఈ స్థానాల్లో అభ్యర్థులు ఎంతవరకు కూడా ఆ స్థాయిలో పెర్ఫామ్ చేయబోతారు అనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా ఇది ఈరోజు టీడీపీ కొత్తగా రెండో లిస్ట్ రిలీజ్ చేసిన 34 మంది అభ్యర్థులకు సంబంధించి మనం అనాలిసిస్ అయితే చూస్తూ వచ్చాం. స్టే ట్యూన్ విత్ రమ.